వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనాత్మకమైన ఊహించని మలుపు 1977 సార్వత్రిక ఎన్నికలు. ఒక సిట్టింగ్ ప్రధానిగా అపజయం ఎరుగని శక్తిగా వెలిగిన ఇందిరాగాంధీ రాయ్బరేలీలో ఓడిపోవడం దేశ రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఆమెను కొందరు అపరకాలిగా అన్నారు, మరికొందరు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని కూడా కీర్తించారు. 1971లో పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ ను సృష్టించిన వీరనారి అని కూడా అన్నారు. అంతటి తిరుగులేని శక్తి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ మరి 1977లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కేవలం పార్టీ మాత్రమే కాదు, ఆమె స్వయంగా పోటీ చేసిన రాయ్బరేలీ సీట్లోనే ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు అజేయమైన శక్తిగా మారిన ఇందిరమ్మ ఎందుకు ఓడిపోయారు? ఆ ఎన్నికల్లో అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథకు అసలు మలుపు 1975 జూన్ 25న పడింది. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వడంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ అలజడి మొదలైంది. తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. మరి ఆ 21 నెలల ఎమర్జెన్సీ కాలంలో ఏం జరిగిందంటే, ప్రజల మాట్లాడే హక్కు, నిరసనలు తెలిపే హక్కులను లాగేసుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జయప్రకాష్ నారాయణ లాంటి అగ్రనేతలందరినీ జైల్లో పెట్టారు ఆవిడ. ప్రభుత్వం ఏం చెబితే పేపర్లు అదే రాయాలి, వ్యతిరేకంగా రాస్తే జైలే. ఇలాంటి భయానక పరిస్థితులన్నీ నెలకొన్నాయి ఆ రోజుల్లో. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ తెర వెనుక సర్వాధికారిగా మారారు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇందిరమ్మకు కొంప ముంచాయి. ముఖ్యంగా 2 అంశాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. నిర్బంధ కుటుంబ నియంత్రణ, జనాభాను తగ్గించే పేరుతో యువకులను, ముసలివారిని బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఢిల్లీ అందాల పేరుతో పేదల ఇళ్లను, మురికివాడలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇవన్నీ సామాన్య ప్రజల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వంపై పగ, ద్వేషం పెరిగేలా చేశాయి. జనవరి 1977లో ఇందిరాగాంధీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు మీరే గెలుస్తారు అని ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్లను నమ్మి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ జైల్లో నుంచి విడుదలైన ప్రతిపక్షాలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. అప్పటికే అనారోగ్యంతో ఉన్న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను మేల్కొల్పారు. ఆయన ఇచ్చిన స్లోగన్ ఒక్కటే, ఇది ప్రజాస్వామ్యానికి, సర్వాధికారానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఇందిరాగాంధీకి సొంత ఇల్లు లాంటిదని చెప్పుకోవచ్చు. అక్కడ ఆమెపై జనతా పార్టీ తరపున రాజ్ నారాయణ్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ వెళ్లిన చోట్లల్లా జనం నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దమే తుఫాను ముందు ప్రశాంతతని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. మార్చి 1977లో ఫలితాలు వచ్చాయి. దేశం మొత్తం షాక్ తింది. ఇందిరాగాంధీ తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఏకంగా 55,289 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. కేవలం ఆమె మాత్రమే కాదు, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ కూడా అమేథీలో ఓడిపోయారు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ఇతర జనతా ప్రభుత్వం ఏర్పడింది. ఇందిరాగాంధీ ఓటమి ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక గొప్ప పాఠమైంది. ఎంతటి శక్తివంతమైన నాయకురాలైనా ప్రజల హక్కులను కాలరాస్తే సామాన్యుడు తన ఓటు అనే ఆయుధంతో సింహాసనాన్ని కూడా కూల్చగలడని భారత ఓటర్లు నిరూపించారు. ఇందిరమ్మ ఓటమి ఒక వ్యక్తి ఓటమైతే కాదు, అది అహంకారంపై సామాన్య ప్రజాస్వామ్యం సాధించినటువంటి విజయం. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఏ ప్రభుత్వాలైనా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. అహంకారం పోకడలు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.